గౌరవనీయులు మంత్రి గారిని ఈ మోడల్ స్కూల్ సంబంధించి ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకుంటున్నాం అధ్యక్ష. గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను ఏర్పాటు చేసింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ మోడల్ స్కూల్స్ను రద్దు చేయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రద్దు చేసినా సరే మేము వీటిని కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను కొనసాగించాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అయితే నా యొక్క సూటిగా జస్ట్ హాఫ్ మినిట్లో కంప్లీట్ చేస్తా అధ్యక్ష. 4 ప్రశ్నలు. ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో లేరు, ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఒకవేళ వాళ్ళు చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికి గ్రాట్యుటీ ఎప్పటిలోగా చెల్లిస్తారు, చెల్లించకపోతే తక్షణమే చెల్లించాలని కోరుతా ఉన్న ఒకటి. రెండవది అధ్యక్ష, మోడల్ స్కూల్ టీచర్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగడం లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగుల పిల్లలకు కంపాషనేట్ అపాయింట్మెంటు ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని కోరుతున్నా. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు వేతనం ఇస్తామని చెప్పారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు 010 కింద దయచేసి 1వ తేదీ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ నెల ఇవాళ మనం ఈ రోజు కూడా 17వ తేదీ అధ్యక్ష, ఈ రోజు కూడా మోడల్ స్కూల్ టీచర్లకు వేతనం పడలేదు. దయచేసి 1వ తారీఖు అందరిలాగా ఇవ్వాలని కోరుతున్నా. లాస్ట్ అధ్యక్ష, మీకు సంబంధించింది అధ్యక్ష, ఈ అందరు ఉద్యోగులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, మోడల్ స్కూల్ అంశానికి వస్తే గౌరవ శాసనసభ్యులు మందుల సామ్యుల గారు ప్రస్తావిస్తూ వారి యొక్క మూత్కూర్ ప్రాంతంలో సుమారు 7 ఎకరాలు ప్రభుత్వ స్థలము గతంలో రెసిడెన్షియల్ స్కూల్కు ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అని అంటే అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ మోడల్ స్కూల్ అనే కాన్సెప్టు కేంద్రము రాష్ట్రము ఇద్దరు కలిసి 60-40 రేషియో కింద గతంలో 2009-10 ఆ ప్రాంతంలో మొదలై 2014 తర్వాత కేంద్రం యొక్క కాంట్రిబ్యూషన్ ఆపేసిరు అధ్యక్ష. అది కంప్లీట్లీ రాష్ట్రాన్ని యొక్క బాధ్యత. ఈ మోడల్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషను, రిటెన్షన్ వితౌట్ డ్రాప్అవుట్స్ అని చెప్పి 6 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకు అడ్మిషన్లు, టీచర్స్ ట్రైనింగు, ఇవన్నీ కూడా కల్పిస్తూ ప్రధానంగా గర్ల్స్కు హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వడము. మన రాష్ట్రంలో సుమారు 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. వీరికి సంబంధించిన డైట్ ఛార్జెసే కానీ, యూనిఫామ్సే కానీ, కాస్మెటిక్ ఛార్జెసే కానీ ఇవన్నీ పెంచడము, సంవత్సరానికి సుమారు 146 కోట్ల రూపాయలు శానిటేషన్ మెయింటెనెన్స్కు ఆ పిల్లల యొక్క స్ట్రెంత్ని ఆధారంగా ఆ స్కూల్లో కేటాయించడము ఇవన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావించింది ఈ జిఓఎంఎస్ నంబర్ 58-60 ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు ప్రస్తావన. తర్వాత ఈ 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు పరమపదించారు, వాళ్ళకు కంపాషనేట్ అపాయింట్మెంట్ అవకాశం కల్పించాలి అనేది. తర్వాత 010 పేమెంట్ అంటే ప్రభుత్వం దీన్ని ఎగ్జామిన్ చేస్తుంది. ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్కు సంబంధించి
ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న విషయాన్ని తమరి ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గ్రాట్యుటీ తర్వాత మిగతా టీచర్లకు అందరికీ సంబంధించి హెల్త్ కార్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ సంబంధించి కూడా వీల్ ఎగ్జామిన్ ఇట్ అండ్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఇన్ఫార్మ్ ద ఆనరబుల్. అధ్యక్ష గౌరవనీయులు వెంకన్న కొద్దిగా వినేజరా గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి నేను ఒక 4-5 ఉత్తరాలు రాశాను సార్ నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి. నా బాధ ఏంటంటే సార్ ఇప్పుడు మా సిద్దిపేట జిల్లాలో డిప్టీ పోస్ట్ ఖాళీ 2 ఏళ్ల నుంచి, ఈఆర్ఎన్బి ఖాళీ, ఏఈ పోస్ట్ ఖాళీ, ఏఈ లేడు, డిప్టీ లేడు, ఈఈ లేడు 2 ఏళ్ల నుంచి 10 ఉత్తరాలు రాసిన. అది ఏమి దయచేసి ఆ పోస్టులు ఫిలప్ చేయాలనేది మొదటి రిక్వెస్ట్. రెండోది అధ్యక్ష, సరే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రోడ్డు కూడా నాకు శాంక్షన్ ఇవ్వలేదు, పర్వాలేదు. కానీ గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నారు. గౌరవ మంత్రి గారు నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష, సిద్దిపేట రింగ్ రోడ్ పనులు 80% పూర్తయింది. ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఆ రింగ్ రోడ్ పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టరు ఇలంతకుంట పోయే రోడ్డు 70% పూర్తయింది. అది ఎక్కడ ఆగిపోయిందో 2.5 ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. 2 ఏళ్ల 3 నెలల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా పోయకపోవడం వల్ల ప్రజలు రోజు దుమ్ము ధూళితో యాక్సిడెంట్లతో ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట చిన్నకోడూరు రోడ్ను పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా సిఆర్ఎఫ్లో ఒకటి ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ శాంక్షన్ అయింది. అప్పుడు వెట్ మిక్స్ అయింది. ఫైనల్ లేయర్ బీటీ కోటు 2 సంవత్సరాల 3 నెలల నుంచి ఆ సిఆర్ఎఫ్ రోడ్ ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ పనులు కూడా అయిపోయినాయి. దయచేసి దాన్ని పూర్తి చేయమని. అనేక బీటీ రెన్యువల్స్, ఆర్ఎన్బి రోడ్స్ అంటేనే ఒక స్టాండర్డ్ ఉంటుంది సార్. ఇవాళ అనేక రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు రాష్ట్రంలో అట్లే ఉంది, సిద్దిపేటలో కూడా మోచేతులోతు గుంతలు ఉన్నాయి. మీరు హ్యామ్ రోడ్లు అంటున్నారు. హ్యామ్ రోడ్లు ఎప్పుడు చేస్తారో చేయండి, కానీ ఉన్న రోడ్లనన్నా కనీసం బీటీ రెన్యువల్ చేసి వాటిని ఉన్న రోడ్లనన్నా పబ్లిక్ కు మరి ప్రయాణించే విధంగా అనుకూలంగా మార్చాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. డాక్టర్ పాల్వాయ్ గౌరవ మంత్రి గారు. అన్ని సార్ ముందుగా మన గౌరవనీయులు జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ప్రశ్న వారిది కాబట్టి వారితో స్టార్ట్ చేస్తూ మిగిలిన వారందరికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జనగామ కాన్స్టిట్యున్సీలో మధ్యలో ఫ్లడ్స్తో బాగా డ్యామ్ అయిన మాట వాస్తవం. గతంలో నేను 23 డిసెంబర్ 23 కంటే ముందు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నాను కాబట్టి ప్రతి గ్రామం గురించి తెలుసు. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ శాసనసభ్యుడు ఉన్నా కానీ చాలా గ్రామాలలో ఎక్కడ బీటీ రోడ్లు నాకు కనిపించలే. 5 ఏళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తలేను. దాని పక్కకే ఆనుకోనున్న సిద్దిపేట పోతే మాత్రం అన్ని గ్రామాలలో డబుల్ రోడ్డు కనబడేది. ఇదేంది బాబు జనగామ మోగనే మా హరీశన వేరే మాట్లాడుతున్నావు. అందుకే నేను చెప్తుండే, అరే నీ జనగామ పోతే మట్టి రోడ్లు, పక్కకు పోతే సిద్దిపేట పోతేనేమో డబల్ రోడ్లు, ఇదేందో నాకు అర్థం కాలే. అప్పుడు కూడా నేను చాలాసార్లు లేఖలు రాసిన. సరే అయిపోయిన దాని గురించి అవసరం లేదు, కానీ అప్పుడు సీనియర్ మినిస్టర్ కాబట్టి సిద్దిపేటలో బాగా రోడ్లు వేసుకున్నాను. జనగామలో మాత్రం చాలా రోడ్లు మట్టి రోడ్లుగా ఉన్నాయి. మేము ఉన్నప్పుడు పిఎంజిఎస్సీ వర్క్లా నేనున్నప్పుడు దాదాపు 120 కోట్లు పిఎంజిఎస్సీ కింద ఫౌండేషన్తో వేసి ఆ పనులు కూడా నేను పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మన వర్షాలకు బాగా డ్యామేజ్ అయినాయి. అందులో గానుగమాడు చౌడవరం బ్రిడ్జిలు మొత్తం పోయినప్పుడు అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా ఆర్ఎండ్బికి వెళ్ళి టేక్ ఓవర్ చేసి ఇమీడియట్గా రిపేర్ చేసి 4 రోజులనే మళ్ళీ బస్సెస్ నడిపేటట్టు చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే వర్షాలు మహబూబాబాద్, జనగాం, పక్కకే ఉన్న డోర్నకల్, ఈ 3-4 ప్రాంతాల్లో బాగా డ్యామేజ్ అయినాయి రోడ్స్. దానికి సంబంధించి దీన్ని శాశ్వతంగా చేయాలని చెప్పి మేము చేపట్టిన హ్యామ్ రోడ్స్ దాదాపు
15-16 వేల కోట్లు పంచాయతీరాజ్, 13,000 కోట్లు R&Bతోని పర్మనెంట్ సొల్యూషన్. నాదొకటే, నా నమ్మకం ఏంటంటే ప్రతి గ్రామం రహదారులతో కలిసేలా చేయడం మా లక్ష్యం. పేదవాడి ఇంటి ముందు రహదారి పడితేనే అది నిజమైన అభివృద్ధి. అలాగే గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్ ఉండాలి. అది సింగిల్ రోడ్ అయినా సరే మన మండలానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ ఉండాలి. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాలన్నా, యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలన్నా, అక్కడ లోకల్ ఉపాధి కలగాలన్నా కొన్ని ఇండస్ట్రీస్ వస్తే డబుల్ రోడ్స్ ఉంటాయని చెప్పి ఈరోజు హ్యామ్ పథకాన్ని చేపట్టి ఈరోజు ఏ స్టేట్లో లేని విధంగా మన స్టేట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలతోని టెండర్లు కూడా మొన్ననే పిలవడం జరిగింది. టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేసి ఈ రోజుకెళ్ళి టెక్నికల్ ప్రాసెస్ నడుస్తున్నది. బై ఏప్రిల్ 10th లోపలనే ఇవన్నీ అగ్రిమెంట్ చేసి వర్క్స్ స్టార్ట్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత 2028 జూన్ నాటికి మీరు ఇవ్వండి, దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ మోడల్ రోడ్స్ ఎక్కడ కూడా ఉండవు. రోడ్స్ అంటే తెలంగాణ అని చెప్పే విధంగా చేయాలనే ఆలస్యమైనా సరే మా శాసనసభ్యులు మా మంత్రులు ఎంతోమంది అడుగుతున్న రోడ్లు కావాలని. రెగ్యులర్ బడ్జెట్ తక్కువ ఉన్నది. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు 4,600 కోట్ల R&B రోడ్స్ మా డిపార్ట్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటికి కొద్దిగా చెల్లిస్తూ కొన్ని ఎమర్జెన్సీ వర్క్ చేయడం జరిగింది. దాదాపు ఈరోజు మా ప్లాన్ ప్రకారం R&B శాఖ వచ్చిన నిధుల్లో కొన్ని మెడికల్ కాలేజీలు, కొన్ని కాలేజీలు, R&B ఆఫీసులు కూడా R&B డిపార్ట్మెంట్తోనే టేకప్ చేసినాం. మాకు వచ్చే బడ్జెట్లో